మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కుమారులు విఘ్నేష్ రెడ్డి పొదిలిపట్నం మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని కల్పిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందజేశారు. అనంతరం పొదిలిపట్నానికి చెందిన వరికుంట్ల వెంకటేశ్వర్లు కుటుంబానికి 1,41,649 షేక్ షాంషన్ బేగం 51,310, ఏటి యేసుకు 2,52,446, షేక్ రకియాకు 24,001, బత్తుల ఆంజనేయులకు 69,470 విలువైన చెక్కులను అందజేశారు. అలాగే పొదిలి మండలానికి చెందిన పేరంకోటి రెడ్డికి 50,500, పేరం సుబ్బులకు 43,836, కొమ్ముసాని వెంకటేశ్వర రెడ్డికి 39,084, సాతరాజుపల్లి ఏడుకొండలకు 51,884 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మొత్తంగా 9 మంది లబ్ధిదారులకు 7,31,180 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్స్ అని, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అని ఎవరైతే పేద ప్రజలు కానీ, ఎవరైతే ఆరోగ్య భారీలో ఇబ్బంది పడ్డా, ఎవరైతే హాస్పిటల్లో కానీ ఆపరేషన్ చేయించుకున్నా కానీ వాళ్ళకి సీఎం గారి ద్వారా నేరుగా వాళ్ళ దగ్గర నుంచి చెక్స్ అందజేయడం జరుగుతుంది. సో ఆ చెక్స్ని ఈరోజు మేము పొదిలి మండలంలో ఇచ్చాము. మా ఎమ్మెల్యే గారు కందులారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పొదిలిలో ఈరోజు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న తరుగుబాడులో కానీ మార్కాపురంలో పంచాము. ఈరోజు పొదిల్లో దాదాపు 9 చెక్కుల వరకు పంచాము. ఇప్పుడు కుంచపల్లిలో ఉన్నాము. దాదాపు 8 నుంచి 9 లక్షల మధ్యలో పంచాము ఇప్పటివరకు. సో నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరన్నా కానీ మా నియోజకవర్గంలో ఎవరన్నా ఇబ్బంది పడ్డా కానీ, ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కానీ ఖచ్చితంగా మా కార్యాలయానికి, మార్కాపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావాల్సిన కోరుకుంటున్నాను. వచ్చి మీ 6 నెలల వ్యవధిలోనే ఇది చెల్లుతుంది. సో ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు ఏమైతే ఈ యొక్క వైద్యానికి కానీ, ఏదైతే ఆపరేషన్ కానీ ఏదైతే జరిగిన ఆ బిల్లులన్నీ అవన్నీ మీరు సమకూర్చుకొని అవన్నీ మా పార్టీ కార్యాలయానికి వస్తే అక్కడున్న పార్టీ ఆ కార్యాలయంలో ఉన్న వ్యక్తులు అప్లై చేస్తారు. సో అప్లై చేసిన కొన్ని వారాల్లోనే ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి చెక్లు వస్తాయి. అవి నేరుగా మేమే మీ ఇంటి వద్దకు వచ్చి అవి అందజేస్తాము. మాకు సహకరించిన పొదిలి మండల కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ అందరికీ ధన్యవాదాలు.